హలో స్టూడెంట్స్, వెల్కమ్ టు డే 5 ఆఫ్ దిస్ వొకాబులరీ సిరీస్. ఇప్పటికి 20 వర్డ్స్ కంప్లీట్ అయిపోయాయి. ఇవాళతో ఇంకొక 5 కూడా మీకు కవర్ అయిపోతాయి. డైలీ ఫాలో అవుతూ ఉండండి. అండ్ నచ్చితే ఇమీడియట్గా లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్తో షేర్ చేయండి, కామెంట్ చేయండి. ప్రతి వర్డ్కి మీరు ఓన్గా సెంటెన్సెస్ ఫ్రేమ్ చేసి కామెంట్స్లో పెట్టండి. థ్యాంక్ యూ చెప్తున్నారు, ఐఎమ్ వెరీ హ్యాపీ. థ్యాంక్స్తో పాటు మీరు అప్లికేషన్ చేయండి. ప్రతి వర్డ్కి మీరు ఓన్గా సెంటెన్సెస్ ఫ్రేమ్ చేసి మీరు కామెంట్స్లో పెడితే మీకు బాగా గుర్తుంటాయి. సో ఇవాళ స్టార్ట్ చేద్దాం. ఫస్ట్ వర్డ్ అడ్మానిష్. అడ్మానిష్ అంటే మనకు తెలుగులో మందలించడం అంటాం. సో టు వార్న్ ఆర్ రిప్రమైండ్. రిప్రమైండ్ అని అదే మీనింగ్. సమ్మన్ ఫార్మ్లీ అంటే ఎవరైనా గట్టిగా మందలించడాన్ని అడ్మానిష్ అంటారు. ఎక్కువగా ఎలాంటి కాంటెక్స్లో వాడతారంటే కొంచెం హై లెవెల్ పీపుల్ వాళ్ళకంటే జూనియర్ లెవెల్లో ఉన్న వాళ్ళని వాళ్ళు సరిగ్గా పని చేయట్లేదు అన్నప్పుడు తిట్టేటప్పుడు వాడతారు. ఫర్ ఎగ్జాంపుల్ కోర్టులో జడ్జి గారు లాయర్స్ని తిట్టినప్పుడు, ఆఫీస్లో ప్రాజెక్ట్ మేనేజర్ కింద ఉన్న వాడిని తిట్టేటప్పుడు, స్కూల్లో టీచర్లు స్టూడెంట్స్ని తిట్టేటప్పుడు కొంచెం ఆ లెవెల్ నార్మల్గా ఎవరెవరినో తిట్టేస్తే అడ్మానిషన్ అనకూడదు. సో కొంచెం లెవెల్లో హై పొజిషన్లో ఉన్న వాళ్ళు వాళ్ళకంటే కింద పొజిషన్లో ఉన్న వాళ్ళు సరిగ్గా చేయకపోతే, పని చేయకపోతే, మినిస్టర్స్ ఐఏఎస్ ఆఫీసర్స్ని తిట్టినట్టు, ఐఏఎస్ ఆఫీసర్స్ ఇంకా జూనియర్ లెవెల్ ఆఫీసర్స్ని తిడుతున్నట్టు అనమాట. అలాంటప్పుడు అడ్మానిష్ అనే పదాన్ని వాడతాం. ద టీచర్ హ్యాడ్ టు అడ్మానిష్ స్టూడెంట్స్ ఫర్ దే డిస్రప్టివ్ బిహేవియర్. క్లాస్ సరిగ్గా ఫంక్షన్ అవ్వకుండా డిస్రప్ట్ చేస్తున్నారని చెప్పేసి టీచరు వాళ్ళని తిట్టాల్సి వచ్చింది, అడ్మానిష్ మందలించాల్సి వచ్చింది అని అర్థం. ఎడ్యులేషన్ అంటే ఎక్సెసివ్ అడ్మిరేషన్ అంటే బాగా ఇష్టపడడం, ప్రైజ్ పొగడ్డము, ఎక్సెసివ్గా ఒకరిని ఇష్టపడము, దాన్ని మనం ఎస్పెషల్లీ పొగడ్త, మంచి పొగడ్తని మనం ఎడ్యులేషన్ అంటాము. చూడండి, ద సెలబ్రిటీ వాజ్ అకస్టమ్డ్ టు రిసీవింగ్ ఎడ్యులేషన్ ఫ్రమ్ ఫ్యాన్స్. సో సెలబ్రిటీ ఆబ్వియస్గా చాలా ఫ్యాన్స్ ఉంటారు. ఫ్యాన్స్కి తనంటే విపరీతమైన ప్రేమ, ఎక్కువగా పొగుడుతూ ఉంటారు. ప్లస్ ఎక్కువ అడ్మిరేషన్ అంటే ప్రేమ, అడ్మిరేషన్ అంటే ఇష్టం అనమాట, అడ్మైర్ చేస్తూ ఉంటారు. సో ఆ మీనింగ్ మనకి ఇక్కడ తీసుకుంటాం. ఎఫ్లూయెంట్ చాలా ఈజీ వర్డ్. ఎఫ్లూయెంట్ ఈజ్ అన్ అడ్జెక్టివ్ అంటే బాగా డబ్బున్న, వెల్తీ అనే మీనింగ్. చూడండి, హ్యావింగ్ ఎ లాట్ ఆఫ్ మనీ, వెల్తీ అని. సో మై ఎఫ్లూయెంట్ ఫ్రెండ్ ఆల్వేస్ కమ్స్ ఇన్ బెంచ్ టు కాలేజ్. బాగా డబ్బున్నాడు, సో రోజు కాలేజ్కి బెంచ్ కాలేజ్కి వస్తాడు. సో ఎఫ్లూయెంట్ అంటే మనకి డబ్బున్న, వెల్తీ అనే మీనింగ్ వస్తుంది. సో మీరు కూడా యూ కెన్ టాక్ అబౌట్ ఎనీ ఆఫ్ యువర్ ఎఫ్లూయెంట్ ఫ్రెండ్స్. సో వాళ్ళ గురించి చెప్పండి. మై ఎఫ్లూయెంట్ ఫ్రెండ్ ఆల్వేస్ అప్గ్రేడ్స్ టు లేటెస్ట్ వెర్షన్ ఆఫ్ ఐఫోన్ కొత్త వెర్షన్ వస్తే చాలా వెంటనే కొనేస్తూ ఉంటాడు. సో డబ్బు ఉన్నాడు, అట్లా చేస్తూ ఉంటారు. ఎజైల్ అంటే మంచి ఎబిలిటీ టు మూవ్ క్విక్లీ అండ్ ఈజీలీ, ఎజిలిటీ అంటాం. సో ఫాస్ట్గా, ఈజీగా లెఫ్ట్కి, రైట్కి, పైకి, కిందకి, ఏ యాంగిల్ అంటే ఆ యాంగిల్లో మూవ్ అవ్వగలిగే ఆ బాడీలీ ఎబిలిటీని మనం ఎజైల్ అంటాం. ఇట్స్ అగైన్ అన్ అడ్జెక్టివ్. ద అజైల్ జిమ్నాస్టిక్స్ మీరు ఒలింపిక్స్ అప్పుడు చూస్తూ ఉంటారు, జిమ్నాస్టిక్స్ చేస్తారు. అలా ఒక పెద్ద పోల్ ఉంటుంది కదా, బార్ ఉంటుంది, దాని పైకి వెళ్ళిపోతారు, రకరకాలుగా వాళ్ళ బాడీని ఫ్లెక్సిబుల్గా ఉంచేస్తూ ఉంటారు. ద అజైల్ జిమ్నాస్ట్ ఎగ్జిక్యూటెడ్ హెర్ రొటీన్ ఫ్లాలెస్లీ. తనకి ఏదైతే తను చేయాల్సిన పని చాలా ఫ్లాలెస్గా అంటే ఎటువంటి లోపం లేకుండా చాలా ఈజీగా తనకి ఇచ్చిన పని చేసేసింది అజైల్ అంటే బాగా బాడీని ఫ్లెక్సిబుల్గా ఉంచుతూ ఎలా కావాలంటే అలా మూవ్ చేయగలిగే ఎబిలిటీ ఉన్న క్యాండిడేట్. ఎజార్ అంటే స్లైట్లీ ఓపెన్. చూడండి, ద డోర్ వాజ్ లెఫ్ట్ ఎజార్. డోర్ స్లైట్గా ఓపెన్ చేసి ఉంది. సో అలోయింగ్ రే ఆఫ్ సన్లైట్ టు ఎంటర్ ద రూమ్. సో సన్లైట్ కొంచెం రూమ్లోకి ఎంటర్ అయ్యింది, చిన్న లైట్గా ఓపెన్ చేసి ఉంచేయడం అనమాట. అలాంటప్పుడు ఎజార్ అనే పదాన్ని మనం వాడతాం. సో మీరు నా ఇంగ్లీష్ క్లాసెస్ తీసుకోవచ్చు. మీకు 999 రూపీస్ అంటే 1 month వ్యాలిడిటీతో తీసుకుంటే కేవలం 999 రూపీస్కి వస్తాయి. ఎస్ఎస్సి సిజిఎల్, బ్యాంక్ అండ్ ఎస్ఎస్సి సిహెచ్ఎస్ఎల్ ఇలాంటి డిఫరెంట్ కాంపిటేటివ్ ఎగ్జామ్స్కి పనికొచ్చే కంటెంట్ అంతా కూడా బేసిక్స్ నుంచి అడ్వాన్స్ లెవెల్ వరకు మీకు ఉంటుంది. లైఫ్ టైం వ్యాలిడిటీ ఆప్షన్ కూడా ఉంటుంది, లేదా మీరు కేవలం 999తో కూడా జాయిన్ అవ్వచ్చు. మన యాప్లో మీరు ఇంగ్లీష్ ఇన్ఫినిటీ అని టైప్ చేస్తే వస్తుంది. సో మేక్ యూజ్ ఆఫ్ దిస్ ఆపర్చునిటీ. Take care, bye, and don't forget to share it with your friends, right?